అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. మనం ఈరోజు 9వ తరగతి తెలుగు ఉపవాచకంలోని 2వ పాఠం తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి గారి గురించి తెలుసుకోబోతున్నాం. తెలంగాణలో కవులే లేరు అనేటటువంటి అపవాదు వ్యాఖ్యలకు గోలకొండ కవుల సంచిక ద్వారా సమాధానమిచ్చిన వ్యక్తి, సమాజపరంగా తన కృషిని కొనసాగించినటువంటి ఉద్యమకర్త, సాహిత్య రంగంలోనూ సాంస్కృతిక రంగంలోనూ, సామాజిక రంగం, రాజకీయ రంగాల్లో ఇలా అనేక రంగాల్లో బహుముఖమైనటువంటి ప్రజ్ఞాపాఠవాల్ని చాటినటువంటి వ్యక్తి మరెవరో కాదు, తెలంగాణ వైతాళికుడుగా పేరు పొందినటువంటి సురవరం ప్రతాపరెడ్డి గారు. ఆయన జీవితం మనకు ఏ విధంగా స్ఫూర్తిదాయకమో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో ఆ రోజు సాహిత్యానికి సంబంధించినటువంటి సమావేశం జరుగుతున్నది. నాచెన సోమన రాసినటువంటి ఉత్తర హరివంశంపై ప్రసంగం జరగనున్నది. మాట్లాడబోయేటటువంటి వ్యక్తి తెలుగులో జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి మొదటి వ్యక్తి, కవి సమ్రాట్గా పేరు పొందినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆయన ఆధునిక ఆంధ్ర కవులలో పేరెన్నికగన్న వ్యక్తి. సభ మొదలైంది. సభకు అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ధైర్యంగా, గంభీరంగా తొలి పలుకులను ప్రారంభించారు. రాను రాను ఆ తొలి పలుకులు అనేటటువంటి మాటల చినుకులు గొప్ప వర్షంగా పరిణమించాయి. దాదాపుగా అతను గంటకు పైగా ఉపన్యాసాన్ని కొనసాగించారు. ఆ ఉపన్యాసం అక్కడున్నటువంటి ఆహుతులనందరినీ కూడా కట్టి పడేసింది. అంటే అతని ఉపన్యాసం ధారాళంగా కొనసాగుతుంది. అక్కడున్న ఆహ్వానించబడినటువంటి వ్యక్తులందరూ కూడా లీనమై వినసాగారు. సోమన కవితలోని ఎన్నో కొత్త కొత్త కోణాలు అక్కడున్న వారికి ఆ అధ్యక్షుని ప్రసంగం ద్వారా పరిచయం అవుతున్నాయి. ఇక వక్త వంతు వచ్చింది. విశ్వనాథ సత్యనారాయణ గారు లేచి, అధ్యక్షుడు మాట్లాడిన తరువాత నాకు చెప్పడానికి ఇంకా ఏమీ మిగల్లేదు. హరివంశంలోని కొన్ని పద్యాలను మాత్రం చదివి ఆ పద్యాలకు వివరణనిస్తాను అన్నారు. విశ్వనాథ వంటి గొప్ప కవి, పండితుడు, విమర్శకుడిని నిశ్చేష్టుడుగా నిలబెట్టిన, అంటే కదలకుండా నిలబెట్టినటువంటి ఆ సభా అధ్యక్షుడు మరెవరో కాదు, మన సురవరం ప్రతాపరెడ్డి గారు. సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు వినగానే ఒక ఉన్నతమైన మూర్తి మన కళ్ళ ముందు కనిపిస్తుంది. బహుముఖ ప్రతిభకు ఆయన నిలువెత్తు ఉదాహరణ. ప్రతాపరెడ్డి గారు మేధాసంపన్నుడు. వాంగ్మయ రంగంలో, అంటే సాహిత్య రంగంలో ఆయన ప్రతిభ, ప్రజ్ఞ కనరాని పొలమే లేదు. అంటే సాహిత్యాన్ని క్షేత్రంగా భావిస్తాం, పొలంగా. అంటే సాహిత్యము అనేటటువంటి రంగంలో అన్ని ప్రక్రియలలో కూడా ఆయన ప్రతిభా పాటవాలు కలిగినటువంటి వ్యక్తి. విమర్శకులలో ఆయన గొప్ప విమర్శకుడు, కవులలో కవి, పండితులలో పండితుడు, రాజకీయవేత్తలలో రాజకీయవేత్త, పత్రికా రచయితలలో పత్రికా రచయిత, నాటకకర్తలలో నాటకకర్త. వీటన్నిటినీ మించి పరిశోధకులలో గొప్ప పరిశోధకుడు, దేశాభిమానులలో గొప్ప దేశాభిమాని, అలాగే సహృదయులలో సహృదయుడు. అటువంటి మిత్రుని, విద్వద్వరుణ్ణి, రసజ్ఞుణ్ణి మనం అరుదుగా చూస్తాము. ఇంతటి ప్రజ్ఞా పాండిత్యములు గల సాహిత్య సేవా దురంధరుడు ప్రతాపరెడ్డి గారు అంటూ సురవరం వారి గురించి గొప్పగా రాసినటువంటి వ్యక్తి, ముఖ్యమైన చారిత్రక పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు. ఈయన రాసినటువంటి ఈ వాక్యాలు చదివిన తరువాత ప్రతాపరెడ్డి గారి గురించి వేరే పరిచయ వాక్యాలు అవసరం లేదు. తెలంగాణ ప్రజలు
నిజాం నిరంకుశ పరిపాలనలో అణచివేతకు గురయ్యారు. నిజాం నిరంకుశ పాలనలో తెలుగువారి యొక్క అణచివేతను వ్యతిరేకిస్తూ సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ ప్రజల్ని చైతన్యపరిచారు. కాబట్టి ఆయన్ని తెలంగాణ వైతాళికుడుగా మనం కీర్తిస్తున్నాము. తెలుగు జాతిపై ఇంతటి ప్రభావం వేయగలిగినటువంటి సురవరం వారి గురించి తెలుసుకోవలసినటువంటి అవసరము, బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉంది. వారిలోని ఉత్తమ గుణాలను మనందరము కూడా సాధనతో సొంతం చేసుకోవాలి. గొప్పవారి యొక్క జీవితాలు మనందరికీ ఆదర్శం. బాల్యం, విద్యాభ్యాసం. ప్రతాపరెడ్డి గారు పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుత జోగులాంబ జిల్లాలోని గద్వాల్ సంస్థానానికి రాజధానిగా ఉన్న బోరవెల్లి అనేటటువంటి ఊరిలో 1896వ సంవత్సరం మే 28వ తేదీన పుట్టారు. వీరి మొదటి పేరు పాపిరెడ్డి. ఈయన చిన్నప్పటి నుంచి గొప్ప జ్ఞాపక శక్తి కలవాడు. చండ శాసనుడైనటువంటి గురువు రఘురామయ్య ప్రవర్తనతో విద్యపైన పాపిరెడ్డికి విముఖత పెరిగింది. నిర్దాక్షిణ్యంగా తప్పును శిక్షించేటటువంటి ఉపాధ్యాయుడు రఘురామయ్య. ఈయన ప్రవర్తనతో చదువుపైన వ్యతిరేకత పెరిగింది పాపిరెడ్డికి. కాబట్టి బడెగ్గొట్టేసి గోటీలు ఆడుకోవడం మొదలుపెట్టాడు. గోటీలు అంటే గోళీలు, గోళీకాయలు అంటాం కదా. ఈ గోళీలు ఆడడం అనేది క్రమంగా ఏంటంటే ఒక వ్యసనంగా, చెడు అలవాటుగా మారింది. ఒకరోజు గోళీలు ఆడడానికి పైసలు లేవు పాపిరెడ్డి దగ్గర. కాబట్టి అతను ఏం చేశాడు, తన షేర్వాణిని 2 అణాలకు అమ్మేశాడట. అణ అంటే 6 పైసలు, అంటే 12 పైసలకు అమ్మేసిండు. విషయం తెలుసుకున్నటువంటి పాపిరెడ్డి చిన్నాన్న రామకృష్ణారెడ్డి ఏం చేశాడు, పాపిరెడ్డిని శిక్షించాడు. పాపిరెడ్డి శిక్ష భరించాల్సి వచ్చింది. ఇట్లా వదిలేస్తే పిల్లగాడు చేతికందకుండా పోతాడు అనుకున్నాడు రామకృష్ణారెడ్డి. కాబట్టి ఖచ్చితమైనటువంటి దినచర్యను పెట్టాడు. ఆ దినచర్యను తూచా తప్పకుండా పాటించాడు పాపిరెడ్డి. ఇక్కడే ప్రతాపరెడ్డి యొక్క జీవితం అనేది ఒక మలుపు తిరిగింది, టర్నింగ్ పాయింట్ అన్నమాట. సరైనటువంటి మార్గంలో పోకుండా ఉంటే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోలేము. ప్రతాపరెడ్డి 5వ ఫారం అంటే 9వ తరగతి చదివేటప్పుడు తెలుగులో కవిని కావాలి, శాశ్వతమైనటువంటి కీర్తిని సంపాదించాలి అనుకున్నాడు. కవి కాకున్నట్లయితే నా జీవితము వృధా, నా జీవితము ప్రయోజనము లేనిది అనుకున్నాడట. కేవలం కవి కావాలి అని సంకల్పిస్తే సరిపోదు కదా, దానికి స్వయం కృషి కావాలి, సాధన కావాలి. స్వయం కృషి, సాధన అనేవి మనం అనుకున్నటువంటి సంకల్పాన్ని సాకారం చేస్తాయి. ప్రతాపరెడ్డి ఆలోచన కలిగిన వెంటనే చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు, కందుకూరి వీరేశలింగం పంతులు రచించినటువంటి రచనల్ని సంపాదించుకున్నాడు. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభంలో తెలుగు సాహిత్యం యొక్క అభివృద్ధికి, తెలుగునాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన వారిలో చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారు ఒకరు. ఈయన గొప్ప సంఘ సంస్కరణవాది. ఈయన రచించినటువంటి రచనల్ని ప్రతాపరెడ్డి గారు చదివారు. అలాగే తెలుగు జాతికి నవయుగ వైతాళికుడుగా, సంఘ సంస్కర్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు పొందినటువంటి వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఈయన రచించినటువంటి గ్రంథాల్ని సేకరించి చదివారు. చేమకూర వెంకట కవి రచించినటువంటి విజయ విలాస గ్రంథాన్ని, ఇంకా ఇతర ప్రబంధాలని కూడా తెచ్చుకున్నారు. నిఘంటువుల సహాయంతో అంటే డిక్షనరీల హెల్ప్తో ఈయన ఈ రచనలన్నింటినీ కూడా చదువుకున్నారు, అర్థం చేసుకున్నారు. కర్నూలులోని వెల్లాల శంకర శాస్త్రి గారి వద్ద సంస్కృత సాహిత్యాన్ని చదివాడు.
బిఏ కొరకు మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలకు వెళ్ళాడు. అక్కడ ద్వితీయ భాషగా అంటే సెకండ్ లాంగ్వేజ్గా సాంస్క్రిట్ని తీసుకోవాలి అనుకున్నాడు, సంస్కృతాన్ని. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల వారు సంస్కృతాన్ని తీసుకోవడం కుదరదు అన్నారట. వేదం వెంకటరాయ శాస్త్రితో సిఫారసు చేయించాడు, రికమెండేషన్ చేయించాడు. సంస్కృతంలో పరిచయాన్ని పరీక్షించాలి అనుకున్నారు కళాశాల వారు. కాబట్టి భారతంలోని శ్లోకాన్ని చెప్పమని అడిగారు. అప్పుడు ప్రతాపరెడ్డి గారు పద విభాగంతో సహా శ్లోకాన్ని చెప్పాడు. వారు చాలా సంతోషించి సంస్కృతాంధ్ర అధ్యయనానికి అంటే సంస్కృత భాషని తెలుగు భాషని చదవడానికి అనుమతినిచ్చారు. మనం చదువుకున్నటువంటి చదువు ఎప్పటికీ కూడా వృధా కాదు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా తప్పకుండా అది మనకు ఉపయోగపడుతుంది. ప్రతాపరెడ్డి గారికి చదవడం అనేది ఒక అలవాటుగా కాదు, ఒక వ్యసనంగా మారిపోయింది. ఆయన కొనేటటువంటి పుస్తకాలకు, చదివేటటువంటి పుస్తకాలకు లెక్క అనేది లేదు. కొత్త పుస్తకం వచ్చింది అంటే చాలు ఆ పుస్తకాన్ని కొనాల్సిందే, కొనిందే తడవుగా ఆ పుస్తకాన్ని చదవాల్సిందే. ఆ చదవడం అనేది కూడా ఏదో ఆషామాషిగా అంటే మామూలుగా కాదు, పరిశీలనాత్మకంగా విమర్శనాత్మకంగా చదివేవాడు. అంటే అందులోని ప్రతి అంశాన్ని కూడా గమనిస్తూ పరిశీలిస్తూ విమర్శనా ధోరణితో చదివేవాడు. అలా చదివినటువంటి ప్రతి పుస్తకం గురించినటువంటి విమర్శని కూడా ఒక చోట రాసి పెట్టుకునేవాడు ప్రతాపరెడ్డి. ఈ లక్షణమే భవిష్యత్తులో ప్రతాపరెడ్డిని గొప్ప పరిశోధకుడిగా నిలిపింది. ఈ చదివే అలవాటే అతనికి తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ, పార్సీ, కన్నడ భాషల్లో పట్టు సాధించేటట్లు చేసింది. ప్రతాపరెడ్డి సంస్కృతం నేర్చుకోవడానికి వేదం వెంకటరాయ శాస్త్రి వద్దకు వెళ్ళారు. ఆయన ఒక షరతు మీద సంస్కృతాన్ని నేర్పించడానికి ఒప్పుకున్నారు. ఏమిటా షరతు, ఏమిటా ఒప్పందము అంటే మాంసాహారాన్ని తినకూడదు అని. ప్రతాపరెడ్డి గారు అప్పటి నుండి మాంసాహారాన్ని మానివేసి మరీ వేదం వెంకటరాయ శాస్త్రి గారి వద్ద సంస్కృతాన్ని నేర్చుకున్నారు. ఈ విధంగా ప్రతాపరెడ్డి గారి జీవితంలో చదువు అనేది ఆయన జీవితానికి మలుపుని గెలుపుని రెండింటినీ కూడా ఇచ్చింది. చిన్నప్పుడు ప్రతాపరెడ్డి బడిలో కనీసం 5 నిమిషాలు కూడా ప్రసంగించలేనటువంటి వ్యక్తి. కానీ తరువాత కాలంలో గంటకు పైన గలగలా మాట్లాడగలిగే స్థాయికి ఎదిగాడు. పట్టుదల ముందు ఎటువంటి అడ్డంకులు నిలువవు అని నిరూపించాడు. ఆయన మాట్లాడేటటువంటి ప్రసంగంలో విషయానికి సంబంధించి ఎవరూ కూడా చెప్పనటువంటి ఏవో కొత్త విషయాలను చెప్పడం అనేది సురవరం ప్రతాపరెడ్డి గారి యొక్క ప్రత్యేకత. వారి అధ్యయనము, పరిశోధన తత్పరత ఇందుకు కారణం. తెలంగాణ మాండలికాన్ని అంటే తెలంగాణ యాసని ఎక్కువగా వాడడం వారి ప్రసంగాలకు వన్నెను తెచ్చింది. గ్రాంధిక భాషలోను అంటే గ్రంథాలలో ఉండేటటువంటి భాషలోను, గ్రామ్య భాషలోను, వ్యావహారిక భాష లేదా వాడుక భాషలోను అనర్గళంగా మాట్లాడేటటువంటి నైపుణ్యము ప్రతాపరెడ్డి గారి వాక్కుకు ఉండేది. చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష అనుకునేవాడు స్వార్థజీవి. అంటే స్వార్థంగా ఆలోచించేటటువంటి వ్యక్తి నా పొట్ట నిండితే చాలు, నేను బాగుంటే చాలు అనుకుంటాడు. కానీ 10 మంది మేలుకి కష్టపడేటటువంటి వాడు సార్థక జీవి. 10 మంది బాగుపడాలి అనుకునేవాడు తన జీవితాన్ని సార్థకం చేసుకునేటటువంటి వ్యక్తి. తన సంపదను, అక్షర సంపదను అంటే తన యొక్క ధనాన్ని, తన యొక్క జ్ఞానాన్ని రెంటినీ కూడా తెలంగాణ యొక్క శ్రేయస్సు కోసం దారపోసినటువంటి త్యాగి ప్రతాపరెడ్డి.
నిజాం ఉక్కు పాదాల కింద ఉలుకు పలుకు లేక పడున్నటువంటి తెలంగాణలో క్రొత్తదైనటువంటి చైతన్యాన్ని నింపడానికి నడుం బిగించాడు ప్రతాపరెడ్డి. ఈయన డాక్టర్ దాశరథి గారి చేత మూగవడిన తెలంగాణ మూల్గిన తొలినాటి ధ్వనిగా కీర్తించబడ్డారు. ఆ రోజుల్లో ప్రజలు నిజాం రాజు యొక్క నిరంకుశత్వానికి బాధపడుతూ ఉన్నారు. వారి బాధను వ్యక్తం చేసేటటువంటి స్థితిలో లేరు. అలా మాట్లాడలేని స్థితికి వెళ్ళిపోయినటువంటి తెలంగాణ యొక్క బాధను తెలియజేసిన గొంతుక సురవరం ప్రతాపరెడ్డి గారిది. తన పత్రిక ద్వారా వాళ్ళల్లో చైతన్యాన్ని నింపడానికి ప్రయత్నించాడు ప్రతాపరెడ్డి. ఈ ప్రజా చైతన్యం అనేటటువంటి గొప్ప ఉద్యమంలో దొరికినటువంటి ఏ అవకాశాన్ని కూడా ప్రతాపరెడ్డి జార విడుచుకోలేదు. ఒకే కాలంలో భిన్నమైనటువంటి రంగాలలో కృషి చేసిన వ్యక్తి ప్రతాపరెడ్డి. రంగాలు ఏవైనప్పటికీ కూడా ఆయన అంతరంగం, ఆయన మనస్సు మాత్రం తెలంగాణ యొక్క అభ్యుదయాన్ని కోరుకుంది, తెలంగాణ యొక్క ప్రగతిని కోరుకుంది. కొత్వాల్ రాజబహద్దూర్ వెంకట్రామరెడ్డి గారు హైదరాబాద్లో రెడ్డి వసతి గృహాన్ని నెలకొల్పారు. ఆయన కోరిక మేరకు హైదరాబాద్లోని రెడ్డి హాస్టల్ నిర్వహణ బాధ్యతని ప్రతాపరెడ్డి గారు చేపట్టారు. ఈ నిర్వహణ ద్వారా సంస్కరణ అనేటటువంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు ప్రతాపరెడ్డి. విద్యార్థుల యొక్క దినచర్యల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొచ్చారు. విద్యార్థులలో క్రమశిక్షణకు పెద్దపీట వేశారు. అంటే క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. విద్యార్థి బాగుపడితేనే సమాజం బాగుపడుతుంది. మొక్కై వంగనిది మహావృక్షమైన తర్వాత వంగదు కదా. కాబట్టి విద్యార్థుల యొక్క వేషంలో, అంటే వారి యొక్క వస్త్రధారణలోనూ, ఆలోచనల్లోనూ, వారి యొక్క చదువులోనూ అన్నింటిలో కూడా మార్పుకు కృషి చేసి విజయాన్ని సాధించారు ప్రతాపరెడ్డి. మద్రాసులో ప్రెసిడెన్సీ కాలేజీలో బిఏ చదివే రోజుల్లోనే ప్రతాపరెడ్డి గారికి పత్రిక ఒకటి పెట్టాలి అనేటటువంటి ఆలోచన వచ్చింది. జాతీయోద్యమంతో ప్రభావితుడైనటువంటి ప్రతాపరెడ్డి తన పత్రికకు దేశబంధు అనే పేరు పెట్టాలి అనుకున్నాడు. మంచి ఆలోచనలు ఎప్పుడూ కూడా మట్టిగలిసిపోవు. హైదరాబాదులో ఉన్నప్పుడు ఈ ఆలోచనని ఆచరణలోకి, అంటే అమలులోకి తెచ్చేటటువంటి ప్రయత్నం చేశాడు ప్రతాపరెడ్డి. దేశబంధు పేరుకి నిజాం ప్రభుత్వం అనుమతినిచ్చేటటువంటి పరిస్థితి అప్పట్లో లేదు. కాబట్టి దేశబంధు పేరు కాకుండా గోల్కొండ అనే పేరును పెట్టాలి అనుకున్నాడు ప్రతాపరెడ్డి. గోల్కొండ పత్రిక అనగానే నిజాం ప్రభుత్వం నుంచి ఆ పత్రికకు అనుమతి లభించింది. ఒక పని సాధించాలి అనుకున్నప్పుడు మనకి సమయస్ఫూర్తి అనేది అవసరం. అంటే సమయానికి తగినటువంటి ఆలోచన స్ఫురించడం ముఖ్యం. 1926 సంవత్సరం మే 10వ తేదీన గోల్కొండ పత్రికని ప్రతాపరెడ్డి నెలకొల్పారు. నాటి తెలుగు పత్రికా రంగంలో గోల్కొండ పత్రిక సంచలనాలకు తెరలేపింది. నిజాం నిరంకుశ పాలనలో తెలుగువారి అణచివేతను వ్యతిరేకిస్తూ సురవరం ప్రతాపరెడ్డి గారు ప్రజల్ని చైతన్యం చేసేందుకు, తెలుగు భాషా సంస్కృతుల యొక్క వికాసానికి గోల్కొండ పత్రిక ద్వారా ఎనలేని సాటిలేని కృషి చేశారు. కాబట్టే అది ప్రజలకు సంచలనమయ్యింది. అంటే ఊహించని లేదా అసాధారణమైనటువంటి సంఘటనల వలన జనంలో ఉద్విగ్నత మొదలైనటువంటి భావాల్ని ఈ పత్రిక కలుగజేసింది. అంటే సెన్సేషన్ని సృష్టించింది అని చెప్పాలి ఇంగ్లీష్లో చెప్పాలంటే. ప్రతాపరెడ్డి పేరు వినగానే ముందుగా మనకు గుర్తొచ్చేది గోల్కొండ పత్రిక. ఇది ప్రతాపరెడ్డి అక్షరాల కోట.
ప్రతాప్ రెడ్డి గోల్కొండ పత్రికనైతే ప్రారంభించాడు, కానీ దాన్ని నడపడం అనేది చాలా కష్టమైంది. ఆర్థిక వనరులు, మానవ వనరులు తక్కువగా ఉన్నాయి. అయినా సరే ప్రతాపరెడ్డి అధైర్యపడలేదు, ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆయన ప్రతాప్ రెడ్డి కదా. పత్రికకు కావలసినటువంటి విషయాలన్నింటినీ తానే సేకరించేవాడు, తానే రాసేవాడు. ఆ రాసినటువంటి విషయాల్ని అక్షర దోషాలు లేకుండా సరిదిద్దేవాడు. అలాగే ఒక గుమస్తాలాగా కూడా పనిచేసేవాడు. అన్నీ తానే అయి పత్రికను నడిపించేవాడు. ఆటంకాలన్నింటినీ కూడా ధైర్యంతో అధిగమించేవాడే తాననుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుతాడు. గోల్కొండ పత్రిక ముఖ్యంగా 2 లక్ష్యాలతో నడిచింది. ఒకటి ఆంధ్ర భాషకు సేవ చేయడం అనేది, ఆ తర్వాత రెండవది జాతి, మతం, కులం అనేటటువంటి తేడాలు లేకుండా ఆంధ్రుల అందరిలో కూడా సత్వరం అభివృద్ధికి కృషి చేసింది. ఆ రోజుల్లో నిజాం ప్రభువుల యొక్క దుష్కృత్యాల గురించి సంపాదకీయాలు సాగేవి. ప్రజల యొక్క ఆలోచనలు పదునెక్కించే విధంగా గోల్కొండ పత్రికలో రచనలు ఉండేవి. రచయితలను కవ్వించి మరి వారి యొక్క ప్రతిభను, వారి తెలివితేటలను వెలుగులోనికి తీసుకొచ్చే ప్రయత్నం చేసేవాడు ప్రతాపరెడ్డి. ఇది ఎంతో గొప్ప సహృదయత అని చెప్పొచ్చు. ఎంతోమంది రచయితలకు ప్రతాపరెడ్డి ప్రోత్సాహాన్ని అందించారు. ఎటువంటి పక్షపాతము లేకుండా గోల్కొండ పత్రికను నడిపించాడు. నిజాంకు వ్యతిరేకంగా వార్త రాసినటువంటి షోయబుల్లా ఖాన్ను నడి వీధిలో నరికి చంపిన క్రూరమైన కాలం అది. ఇమ్రోజ్ అనేటటువంటి పత్రిక ద్వారా నిజాం ప్రభుత్వ విధానాలను, నిజాం ప్రభుత్వం యొక్క అరాచకాల్ని, దౌర్జన్యాల్ని, రజాకారుల యొక్క దుశ్చర్యలను నిర్భయంగా తన ఇమ్రోజ్ పత్రికలో రాసినటువంటి కలం యోధుడు షోయబుల్లా ఖాన్. ఇతడు రజాకారుల యొక్క బెదిరింపులను లెక్క చేయనటువంటి ధైర్యవంతుడు. రజాకారులు ఇతడి యొక్క కుడి చేతిని నరికివేయడమే కాకుండా తుపాకులతో కాల్చి చంపారు. అలా షోయబుల్లా ఖాన్ని కాల్చి చంపినటువంటి భయంకరమైన కాలం అది. అటువంటి పరిస్థితుల్లో కూడా నిజాం ప్రభుత్వం చేసేటటువంటి దుర్మార్గాలను నిరసిస్తూ సంపాదకీయాలు, వ్యాసాలు రాసినటువంటి సాహసవంతుడు ప్రతాపరెడ్డి. గోల్కొండ పత్రికకు 23 సంవత్సరాలు సంపాదకునిగా ప్రతాపరెడ్డి గారు తెలంగాణకు చేసినటువంటి సేవ ప్రాతఃస్మరణీయం, అంటే ఉదయాన్నే స్మరించదగినటువంటిది. ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రిక తరువాత ప్రజావాణి పత్రికను కొంతకాలం పాటు నడిపించారు. గోల్కొండ కవుల సంచిక. స్వస్థానాభిమానం లేని జీవితం కాగితం పువ్వు వంటిది. తెలంగాణలో కవులు లేరు అన్న వార్తను చూశాడు ప్రతాపరెడ్డి. ధీటుగా జవాబు చెప్పాలి అనుకున్నాడు ప్రతాపరెడ్డి. ఎంతో శ్రమతో గోల్కొండ కవుల సంచికను 1935 సంవత్సరంలో ప్రకటించాడు. ఈ సంచికలో 183 మంది పూర్వ కవులు, 354 మంది ఆధునిక కవుల యొక్క రచనలు, పరిచయాలు ఉన్నాయి. రవాణా వ్యవస్థ, తపాలా, సాంకేతిక వ్యవస్థలు బలంగా లేని కాలం అది. అటువంటి పరిస్థితుల్లో కూడా మొక్కవోని సంకల్ప శక్తితో ఈ సంచికను ప్రకటించడం అనేది ప్రతాపరెడ్డి యొక్క కార్యదక్షతకు ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. గోల్కొండ కవుల సంచిక తెలంగాణ కవితా జయకేతనం వంటిది. ఇంతటి గొప్ప పని సాధించినటువంటి ప్రతాపరెడ్డి తన కవితలను సంకలనంగా వేయలేదు. తన గురించి కాదు, తన సమాజం గురించే ఆలోచించేటటువంటి గొప్ప వ్యక్తి, ఉత్తముడు ప్రతాపరెడ్డి. వివిధ సంస్థలతో అనుబంధం. పరాయి భాష దౌర్జన్య ప్రభంజనానికి అల్లాడుతున్న తెలుగు దీపాన్ని ఆరిపోకుండా చూసుకోవడానికి ఆవిర్భవించింది ఆంధ్ర మహాసభ. ఇతర భాషల యొక్క చెడ్డతనాన్ని, దుర్జన భావాన్ని తిరస్కరిస్తూ తెలుగు భాషని
వెలుగులోకి తీసుకురావడానికి పుట్టిందే ఆంధ్ర మహాసభ. 1930 సంవత్సరం మార్చి 3న మెదక్ జిల్లా జోగిపేటలో నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ మొదటి సమావేశం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సన్నివేశం. దీనికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి. విజ్ఞానవర్ధిని పరిషత్తు, ఆంధ్ర సారస్వత పరిషత్తు వ్యవస్థాపక సభ్యులైన ప్రతాపరెడ్డి తరువాత అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టారు. కుల మతాల పట్టింపులేవీ లేనటువంటి ఆయన యాదవ సంఘం, ముదిరాజ్ సంఘం, గౌడ సంఘాలకు కూడా అధ్యక్షులుగా వ్యవహరించారు. హైదరాబాద్ ఆయుర్వేద సంఘం అధ్యక్షుడిగా, ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘానికి ఉపాధ్యక్షుడిగా సేవలను అందించారు ప్రతాపరెడ్డి. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, లక్ష్మణరాయ పరిశోధక మండలి, బాలసరస్వతి గ్రంథాలయం, వేమన గ్రంథాలయం మొదలైనటువంటి సంస్థలతో దగ్గరి సంబంధాలుండేవి ప్రతాపరెడ్డికి. ఆనాడు తెలంగాణలో ఉన్నటువంటి సాహిత్య సాంస్కృతిక సంస్థలతో ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ ప్రతాపరెడ్డికి అనుబంధం ఉంది. అందుకే అతడు లేని తెలంగాణ అలంకరణ లేని జాణ అన్నాడు దాశరథి. అంటే స్త్రీకి అలంకరణ అనేది ఎంతో అందాన్ని ఇస్తుంది. ప్రతాపరెడ్డి లేనటువంటి తెలంగాణ అలంకరణ లేని స్త్రీ వంటిది అని అభివర్ణించారు దాశరథి గారు. సాహిత్యం. ప్రతాపరెడ్డి గారు కవిత్వం, కథ, నవల, నాటకం, వ్యాసం, జీవిత చరిత్ర ఇలా ఎన్నో సాహిత్య ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించారు. గ్రంథంలో దోషాలు లేకుండా సంస్కరించడాన్ని గ్రంథ పరిష్కరణ అంటారు. ప్రతాపరెడ్డి గారు గ్రంథ పరిష్కరణలు చేశారు. ఇంకా జానపదుల యొక్క సాహిత్యాన్ని సేకరించారు. పరిశోధనాత్మకమైనటువంటి గ్రంథాలను ప్రకటించాడు. పరిశోధకులుగా ప్రతాపరెడ్డికి సాటిలేని పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టినవి ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, రామాయణ విశేషములు. రాజుల చరిత్రనే చరిత్రగా చలామణి అయ్యేటటువంటి కాలంలో ప్రజల యొక్క సాంఘిక చరిత్రే అసలైన చరిత్రగా తెలియజేశారు ప్రతాపరెడ్డి. చరిత్ర రచనకు ప్రతాపరెడ్డి గారి గ్రంథం వజ్జబంతి మేలుబంతి అయింది. ఇతరులకు ఆదర్శప్రాయమైంది అని చెప్పొచ్చు. అందుకే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందినటువంటి మొదటి గ్రంథంగా చరిత్ర సృష్టించింది ఈ గ్రంథం. హిందువుల పండుగల వెనుకనున్నటువంటి పూర్వ సంఘటనలు అంటే నేపథ్యాలు, ఆచార సంప్రదాయాలు, నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలు ఇవన్నింటినీ కూడా తెలిపేటటువంటి ప్రామాణికమైన గ్రంథమే హిందువుల పండుగలు. పండుగల యొక్క సంగతుల ఎన్నింటినో పురాణ శాస్త్ర ప్రమాణంగా తెలిపాడు. శ్రీయుత ప్రతాపరెడ్డి గారిచే విరచితమైన హిందువుల పండుగలు అను గ్రంథమునకు విపులముగా పీఠిక వ్రాయుటకు నాకు వ్యవధి చాలదు, శక్తియు చాలనిదే అని నాటి భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అభిప్రాయపడినారంటే ఈ గ్రంథ విశిష్టతను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంటే ఇది ఎంత గొప్ప గ్రంథం అని చెప్పాలి అంటే మన దేశానికి ఉపరాష్ట్రపతిగా తరువాత రాష్ట్రపతిగా వ్యవహరించినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని ఈ గ్రంథానికి ముందు మాట వ్రాయమన్నారట. అప్పుడు ఆయన ముందు మాట వ్రాయడానికి నాకు కాల వ్యవధి సరిపోదు, నాకు శక్తి కూడా చాలదు అని చెప్పారు. కాబట్టే ఈ గ్రంథం ఎంత గొప్పదో మళ్ళీ మనకి ప్రత్యేకంగా వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాహిత్యం అనేది కేవలం ఆనందాన్నే కాదు, ఉపదేశాన్ని ఇవ్వాలి, అంటే సందేశాన్ని ఇవ్వాలి, మేలుని కలిగించాలి. ప్రతాపరెడ్డి భక్త తుకారాం నాటకంలో పలికించినటువంటి ఈ పద్యాన్ని చూడండి.
అనిశము మాతృదేశహితమాత్మను గోరెడివాడే భక్తుడౌ ధన తనువున్ ధనంబును ముదంబున నర్పణ సేయునట్టి యా మనుజుడే త్యాగి బ్రాహ్మణుల మాలలనొక్క విదంబు సూచునా జనుడే మనీషి దుర్మదము శత్రుగా జూచున తండె సూరుడౌ. ఈ పద్యానికి భావం, ఎల్లప్పుడూ కూడా మాతృదేశం యొక్క మంచిని కోరుకునేవాడే భక్తుడు. తన శరీరమును, తను సంపాదించినటువంటి సంపదను ఆనందంతో అర్పణ చేసేటటువంటి మనిషే త్యాగి. బ్రాహ్మణుల్ని మాలల్ని అంటే అగ్రకులస్థులైనటువంటి బ్రాహ్మణుల్ని, నిమ్న జాతీయులైనటువంటి మాలల్ని ఒకే విధంగా సమానంగా చూచేటటువంటి మనిషే గొప్పవాడు. అహంకారాన్ని శత్రువుగా చూచేవాడే పరాక్రమవంతుడు. భాష. వివిధ భాషలపై పట్టు సాధించినటువంటి సురవరం ప్రతాపరెడ్డికి తెలుగు అంటే ఎంతో ఇష్టం. తెలుగును చిన్నచూపు చూసేవారిని చూస్తే అతడికి అరికాలి మంట నెత్తికెక్కుతుంది, అంటే ఎంతో కోపం వస్తుంది. నిఘంటువులకు ఎక్కనటువంటి ఎన్నో పదాలకి అర్థాలను కూడా రాసి పెట్టాడు ప్రతాపరెడ్డి. పులిజూదము వంటి పదాలను చిత్ర సహాయంతో వివరించి నిఘంటువులు ఎట్లా ఉండాలి అని చూపించినటువంటి వ్యక్తి ప్రతాపరెడ్డి. తెలుగు లిపి సంస్కరణ జరగాలి అని కోరుకున్నాడు. 28 అక్షరాలతోనే వర్ణమాలను తయారు చేసి తమ పరిశోధన సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. ప్రతాపరెడ్డి గారి యొక్క కళానికి రెండు వైపులా కూడా పదునే. అతడు గ్రంథస్థ భాష అయినటువంటి గ్రాంధిక భాషని రాయగలడు, వాడుక భాష అయినటువంటి వ్యావహారికాన్ని వాడగలడు. వచన రచనలో ప్రతాపరెడ్డి వాడుక భాషకే అధిక ప్రాధాన్యతనిచ్చారు. ప్రతాపరెడ్డి గారు ఎటువంటి ఆడంబరాలకి పోయేవారు కాదు, నిరాడంబరంగా ఉండేవారు. ఎవరికీ భయపడేవారు కాదు, సత్యమైన ప్రవర్తనతో ఉండేవారు, స్వార్థం లేకుండా ఉండేవారు. ఇవే ఈయన జీవ లక్షణాలు. వస్త్రధారణలో, భాషలో ఇతర మతాల యొక్క ప్రభావం భయంకరంగా ఉన్నటువంటి కాలంలో కూడా అచ్చమైన స్వచ్ఛమైన తెలుగువాణిగా జీవించగలిగాడు ప్రతాపరెడ్డి. నిండైనటువంటి తెలుగు వేషం, అక్షరాల్లోనే కాదు అంకెల్లో కూడా తెలుగునే వాడేవాడు ప్రతాపరెడ్డి. ఇతడు స్వవేష భాషా దురభిమానిగా పరిగణించబడ్డాడు. అంటే అతనికి తెలుగు వేషమన్నా, తెలుగు భాష అన్నా ఎంతో అభిమానం. తను ఎవరిని కూడా పొగిడేవాడు కాదు, తనని ఎవరైనా సరే పొగిడితే భరించేవాడు కాదు. ప్రతాపరెడ్డిలో ఆవేశం పాలు ఎక్కువ. ఆవేశం అంటే ధర్మావేశం మాత్రమే సుమా, ఆత్మీయతకు తప్ప అహంకారానికి చోటు లేనటువంటి మంచి మనసు ప్రతాపరెడ్డిది. మంచి ఎక్కడున్నా కూడా స్వీకరించేటటువంటి మనస్తత్వం కలిగినవాడు సురవరం ప్రతాపరెడ్డి. తెలుగు జానపద సాహిత్యం అనగానే మనకు గుర్తొచ్చేటటువంటి వారు ఆచార్య బిరుదురాజు రామరాజు గారు. ఈయన జానపద విజ్ఞాన పరిశోధకుడు. ఈయన్ని పరిశోధన వైపుగా మళ్లించినటువంటి వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి గారు. ఈ విధంగా ఎందరికో ఈయన ప్రేరకుడుగా నిలిచాడు, ఎన్నో రచనలు రావడానికి కారకుడయ్యాడు. కులమతాల పట్టింపులు లేనటువంటి సంస్కరణశీలి ప్రతాపరెడ్డి. దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెందినటువంటి భాగ్యరెడ్డి వర్మ సంఘ సంస్కర్త. ఇతడు ఆది ఆంధ్ర సభ స్థాపకుడు. జోగిపేటలో జరిగినటువంటి ప్రథమ ఆంధ్ర మహాసభలో భాగ్యరెడ్డి వర్మకు సభలో పాల్గొనేటటువంటి అవకాశం మొదటిగా కల్పించింది సురవరం ప్రతాపరెడ్డి గారే. దళితోద్యమం అనగానే మనకు స్ఫురించేటటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
కానీ అంబేద్కర్ కన్నా ముందే సమాజంలో దళిత ఉద్యమ స్ఫూర్తిని రగిల్చినటువంటి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ. సురవరం ప్రతాపరెడ్డి గారి యొక్క ఆలోచన సరళి అనేది భిన్నంగా ఉంటుందన్నమాట. చారిత్రక పురుషుడు, మహాభారతాన్ని నడిపించినటువంటి ధీరుడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణునికి మీసాలు ఎందుకు ఉండవు అని ప్రశ్నించుకున్నాడు ప్రతాపరెడ్డి. కాబట్టి ప్రత్యేకంగా మార్చాల రామాచార్యుల గారి చేత మీసాల శ్రీకృష్ణుని యొక్క బొమ్మని గీయించుకుని ఆ బొమ్మని తమ గోల్కొండ పత్రిక కార్యాలయంలో పెట్టుకున్నాడు. గోల్కొండ పత్రిక కార్యాలయానికి మీసాల కృష్ణుని చిత్రపటం అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ రోజుల్లో వనపర్తి, ఆత్మకూరు, గద్వాల, గోపాలపేట, కొల్లాపూరు అనేవి సంస్థానాలుగా ఉండేవి. ఈ సంస్థానాలకి అధీసులతో తమకున్నటువంటి పరిచయాన్ని ప్రతాపరెడ్డి గారు ఎప్పుడూ కూడా స్వప్రయోజనం కోసం, స్వార్థం కోసం వాడుకోలేదు. కేవలం సాహిత్య సేవకు మాత్రమే ఉపయోగించుకున్నాడు. 1952 సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్రానికి జరిగినటువంటి మొదటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున వనపర్తి శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి ప్రతాపరెడ్డి మొదటి నుండి కూడా ప్రజల మనిషే. ప్రతాపరెడ్డి తన మరణానికి ఒకరోజు ముందు కూడా ప్రజల స్థితిగతుల్ని, ప్రజల పరిస్థితుల్ని తెలుసుకోవడానికి వెళ్ళినటువంటి సామాజిక హితచింతనుడు, సమాజం యొక్క మేలును కోరేవాడు, సమాజం యొక్క మేలు గురించి ఆలోచించేవాడు. తెలంగాణ సమాజాన్ని అన్ని కోణాలలో కూడా ప్రభావితం చేసినటువంటి ప్రతాపరెడ్డి యొక్క జీవనం అనేది పావనం, మనందరికీ కూడా ఆదర్శవంతం. వారి యొక్క ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని దర్శించాలి అంటే మనం ఈ పద్యాన్ని చదవాల్సిందే. రైతయి రాజబంధువై రచ్చకు పెద్దయి కావ్యవేద నిష్ణాతుడునై స్వతంత్రుడై శాసనకర్తై శాస్త్రకర్తయై తాతల నాటి సంస్కృతికి తావలమై పురుషార్థ జీవి అయి మా తెలంగాణ గౌరవము మల్చినవాడు ప్రతాపరెడ్డియే. గంగాపురం హనుమత్ శర్మ గారు రచించినటువంటి ఈ పద్యానికి భావం రైతుగా, సంస్థానాధీశులతో అనుబంధం గల వ్యక్తిగా, సాహితీ సమావేశాలకు అధ్యక్షునిగా, కావ్య వేదాలలో పండితునిగా, స్వతంత్రునిగా, శాసనసభ సభ్యునిగా, అనేక శాస్త్రాల్ని రచించిన శాస్త్రకర్తగా, మన తాతల కాలం యొక్క నాగరికతని, ఆచార వ్యవహారాలకి స్థానంగా, పురుషార్థ జీవిగా తెలంగాణ యొక్క గౌరవాన్ని మలిచిన వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డియే. 1926లో ఆయన నెలకొల్పినటువంటి గోల్కొండ పత్రిక తెలంగాణ యొక్క సాంస్కృతిక గమనంలో మైలురాయిగా నిలిచింది. ఆయన గోల్కొండ పత్రిక సంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించేవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల యొక్క కష్టాల గురించి అతడు పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి గారి గురించిన విశేషాలను తెలుసుకున్నారు కదా. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.